అరే ఒక్కరు మాట్లాడతారా 10 మంది మాట్లాడతారా? ఏం అది చెప్పిందా ఉండున్నాయా? మీరు అడిగారుగా. అరే మీరు మాట్లాడుతున్నారు, మీరు అడిగారు, మంత్రి గారితో చెప్పేస్తాను ఉండండి. అధ్యక్ష సాకు వెతుకుతున్నారు అధ్యక్ష. వాకౌట్కి నేను ముందే విన్నవించాను అధ్యక్ష, వాకౌట్ కోసం. అరే అరే మాట్లాడుతున్నారు కదా ఆయన. క్లెయిమ్ చేయడం మంచిది కాదు సార్. ఇప్పుడు మంత్రి గారు ఇన్ని స్వామి రావుల ఉండు బాబు, ఉండయ్యా ఉండు. మంత్రి గారు తన మాటల్ని ఉపసంహరించుకున్నానని చెప్పారు. రికార్డుని తీసేస్తాం. ఎల్ఓపి గారు చెప్పండి. చూడండి ఎల్ఓపి అని చూడండి. మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లా. మాట్లాడండి ప్లీజ్. ఎల్ఓపి గారు కూర్చోండి. ఉదయం నుంచి కూర్చోండి అయ్యా. ఈ శాసనసభ కూర్చోండి. పూనారాజు గారు కూర్చోండి. అమ్మా కూర్చోండి. రవీంద్ర గారు కూర్చోండి. ఉన్నాయా మాట్లాడినా ఉన్నాయా? అరే మీరు ఏం చేస్తారా మీరు అసలు? ఏంటిది సభనా లేకపోతే ఏంటిది? కూర్చోండి. గౌరవ డిప్యూటీ గారిని మాట్లాడండి. కూర్చోండి. అరే కూర్చోండి అయ్యా, కూర్చోండి. మీరు మాట్లాడకండి. వినవయ్యా, ఉండవయ్యా. మంత్రి గారు అరే కామ్గా ఉండండి ఒక నిమిషం. మంత్రి గారు అధ్యక్ష వినమ్మా, మీరు కూర్చోండి. అది పద్ధతి కాదు కదా, కూర్చోబెట్టండి అధ్యక్ష చెప్తారు. కూర్చోమని చెప్పండి. మీరు కూర్చోమని చెప్పండి. వినండి దయచేసి వినండి. మీరు కూర్చోండి. వినండియా, డిస్కస్ చేయకండి. వినండి ముందు జనండి. మీరు నచ్చకపోతే మళ్ళీ మాట్లాడండి. శ్రీనివాస్ గారు వినండి. మంత్రి గారు వినండి. నేను చెప్పేది ముందు వినండి అయ్యా. వినండి. వినవయ్యా ఓ నిమిషం. ఇప్పుడు మీరు అడిగారు, మీ అభ్యంతరం తెలియజేశారు. మంత్రి గారు దానికి చెప్తా అన్నారు. మీకు నచ్చకపోతే మళ్ళీ మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. కూర్చోండి. రాకపోతే మళ్ళీ రండి. కూర్చో స్వామి. కరెక్టే. ఎవరిని ఎవరు కించపరచకూడదు. క్లెయిమ్ చేయడం మంచిది కాదు సార్. ఇప్పుడు మంత్రి గారు ఇన్ని స్వామి రావుల ఉండు బాబు, ఉండయ్యా ఉండు. మంత్రి గారు తన మాటల్ని ఉపసంహరించుకున్నానని చెప్పారు. రికార్డుని తీసేస్తాం. ఎల్ఓపి గారు చెప్పండి. చూడండి ఎల్ఓపి అని చూడండి. మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లా. మాట్లాడండి సార్. అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష ఎల్ఓపి గారు కూర్చోండి. ఉదయం నుంచి కూర్చోండి అయ్యా. ఈ శాసనసభ కూర్చోండి. పూనారాజు గారు కూర్చోండి. అమ్మా కూర్చోండి. రవీంద్ర గారు కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. బాబు భర్త మీకు సీట్ కేటాయించింది, కూర్చోండి అక్కడ. అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి. ఇజాక్ బాషా గారు ఎల్ఓపి గారు మాట్లాడండి. ఏమండి అర్థం చేసుకోవాలండి. కూర్చోండి. ఇది అందరికీ సమస్య. కూర్చోండి. మీకు ఒక్కరికే కాదు. అధ్యక్ష ఏమంటే మీరు అందరూ సపోర్ట్ చేశారంటే అందరూ ముస్లింసేనా? అధ్యక్ష కూర్చోండి.
అధ్యక్ష, ఈ శాసన మండలి ఈ సెషన్ స్టార్ట్ అయిన ప్రారంభించిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకో కానీ అంటే పేరు నేను కోట్ చేయకూడదు కానీ మంత్రి గారు మరి ఆయన బాధ్యతని విస్మరించి ఎప్పుడూ కూడా హార్ష్ పదాలతో ఏదైతే వాడుకున్న పదాలు ఉన్నాయో వాడుకుంటూ మతాలను కానీ వ్యక్తులు కానీ మరి దూషిస్తూ మాట్లాడటం అనేది సంబంధం కాదు అధ్యక్ష. చెప్పనివ్వండి, నా కూర్చోండి. నేను చెప్పింది అధ్యక్ష 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 ఆయన నాయుడు గారు ఏ మంత్రి గారి పేరు పెట్టలేదు కదా. మాట్లాడమనండి. మతాలని దూషించామని రికార్డ్ అవుతుంది కదా, ఎక్కడ దూషించాం మతాలను చెప్పమనండి. ఎందుకంటే రికార్డులోకి వెళ్తుంది లేదా అది? ఏ మతాన్ని దూషించాం మేము? ఏ మతాన్ని దూషించాం? ఏ మతాన్ని దూషించాం అధ్యక్ష? లేదు ఉన్నట్టు చెప్తున్నారు. ఇదే సభలో అధ్యక్షుడు కూడా ఫరూక్ గారినే మాట్లాడారు, లేదు ఉన్నట్టుగా షరీఫ్ గారినే మాట్లాడారు. అందులో అందులో అధ్యక్ష అధ్యక్ష అందులో 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 బొత్స సత్యనారాయణ గారు మాట్లాడడం విడ్డూరంగా ఉంది అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్, చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష. మీ స్థానంలో అధ్యక్ష, మీ స్థానంలో గతంలో చైర్మన్ గారు ఉన్నారు అధ్యక్ష, షరీఫ్ గారు ఉన్నారు అక్కడ అధ్యక్ష. అధ్యక్ష గత శాసన మండలిలో తమరు స్థానంలో ముస్లిం మైనార్టీకి చెందినటువంటి శ్రీకాంత్ గారు మీకు మంచి పద్ధతి కాదు. శ్రీకాంత్ గారు మంచి పద్ధతి కాదు అధ్యక్ష. గత సభలో తమరు స్థానంలో గౌరవనీయులైనటువంటి షరీఫ్ గారు చైర్మన్ గా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు ఇదే సత్యబాబు గారు మంత్రిగా వీడియో కావాలంటే ఇస్తాను, వేయమనండి. రామారావు కూర్చోండి, వేయమనండి, వీడియో ఇస్తాను. వాళ్ళు తిట్లు ఆ జోలికి మేమేమన్నాం? ఎవరిని కించపరచలేదు. ఒకవేళ మంత్రి గారు ఆ మాటకి మీరు బాధపడి ఉంటే నేను వెనక్కి తీసుకుంటున్నానని గౌరవంగా చెప్తే మీరు ఒక మతానికి కించపరిచారు, ఒక కులానికి కించపరిచారు. లేని మాటలు మీరు అంటుంటే ఎలాగ మాకు ఊరుకోమంటారు? ధర్మమా? ఏమన్నారు ఆయన? ఏమన్నారు? తప్పులు చేసిన వాళ్ళు హజ్కెళ్ళినా కాశీకెళ్ళినా తప్పులన్నీ పోతాయని వెళ్తారని చెప్పి సామెతోటి చెప్పారు. ఆ సామెత కూడా తప్పైతే, ఆ సామెత అన్పార్లమెంటరీ అయితే, ఎవరైనా బాధపడితే బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటున్నాను చెప్తే గౌరవ సభ్యులు ఇక దాన్ని మీరు 10 మంది సభ్యులతో మాట్లాడించడం పెద్ద చేయడం ఇది భావ్యం కాదు అధ్యక్ష. మళ్ళీ మీరు అధ్యక్ష, లేకపోతే మీరు ఎవరు వెనకపోతే మరి ఒకసారి ఇవ్వండి, మళ్ళీ ఒకసారి ఇవ్వండి మంత్రి గారికి. బేషరతుగా వెనక్కి తీసుకుంటామని చెప్తున్నారు. మీకు ఎవరికైనా బాధపడితే ఇంకంతకంటే ఏం చెప్పారు అధ్యక్ష? ఎల్ఓపి గారు, గౌరవ మంత్రి గారు బాబా కూర్చోవా బాబు, కూర్చోవా అధ్యక్ష. శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు హౌస్ ఈజ్ ఎగ్జామ్ ఫర్ 5 minutes.